నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు మేలు జరిగిందని, సంక్షేమ పథకాల అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆ పార్టీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలంలోని విద్యేశ్వరం, గోపవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు వీధి వీధికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యేశ్వరం, గోపవరం గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ ప్రచారంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐనిడి పల్లారావు, పార్టీ నాయకులు ముళ్లపూడి శ్రీనివాస్ కుమార్ చౌదరి, సర్పంచ్ తిక్కా శ్రీనివాసు, ఎంపీటీసీ సభ్యురాలు కర్రి సుజాత, సొసైటీ అధ్యక్షుడు సుంకవల్లి శ్రీహరి, నాయకులు యాళ్ల రామారావు, ఆరేపల్లి చంటి, దొడ్ల మురళీకృష్ణ, తోలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి బడుగు బలహీన వర్గాలు నిలుస్తూ మన నిడదవోలు గడప గడపకి వచ్చారు. అందరినీ కూడా కలిశారు. మన జిఎస్ రావు గారి తనయుడు వైఎస్. ఇదే విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా కూడా అనేక పనులు చేసుకునే అవకాశం మనకు వస్తామా. జగన్ గారు సీఎం గా ఉండి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే మరి ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదమ్మా. బాగున్నారమ్మా, నమస్తే. 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒకటి ఎంపీది అమ్మా, పోనీ డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ పెడతారు. 2ది ఎమ్మెల్యేదమ్మా, నేను శ్రీనివాస్ నాయుడు గారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మరి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, దాన్ని ఎమ్మెల్యేగా చేయమని కోరుతా ఉన్నాం. నమస్తే. బాగున్నారమ్మా, బాగున్నారా తల్లి? బాగున్నారా తల్లి? జగన్ గారు పెట్టే పథకాల ద్వారా, జగన్ గారు చేసే పనుల ద్వారా, జగన్ గారు చేసే గ్రామ అభివృద్ధి ద్వారా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది ఒక్క నిమిషం ఆలోచిస్తే మనమే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం అమ్మా, సరైన నిర్ణయం తీసుకుంటాం. జగన్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. అదే నిదానంతో మేము కూడా ఇక్కడ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు ఏదో జనసేన టికెట్ ఇచ్చారని మళ్ళీ గతంలాగా మనం తప్పు చేయకూడదు. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు అమ్మా. ఒకటి ఎంపీ డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు, 2వది నా ఓటు అమ్మా శ్రీనివాస్ నాయుడు ఎమ్మెల్యే. 2 కూడా ఫ్యాన్ గుర్తమ్మా. ఫ్యాన్ గుర్తు కొట్టేసి మరి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అమ్మా. జగన్ గారి ముఖ్యమంత్రి అయితే పథకాలు అన్ని కూడా కొనసాగుతాయి, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుద్ది. ఇవన్నీ ఏమైనా చెప్పాలమ్మా, చెప్పాలన్నా శ్రీనివాస్ నాయుడు అమ్మా, శ్రీనివాస్ నాయుడు సిఎస్ఆర్ అబ్బాయిని సపోర్ట్ చేయండి, మద్దతు వస్తే బాగుంటుంది. జగన్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతున్నారు. నేను ఎమ్మెల్యే అయితే అందరికి ఉపయోగపడతాను. మీ అందరికి థ్యాంక్ యూ.